ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో 65 లక్షల రూపాయల నిధులతో అల్లూరు చెరువు అభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు రైతులను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేస్తున్నారని గ్రామ రైతు శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు చుండూరి రవిబాబు, లంకపోత అంజిరెడ్డి తదితరులు పొలిటికల్ మైలేజీ కోసం తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని ఖండిస్తూ రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. కొత్తపట్నం మండలం అల్లూరు చెరువు సుమారు 1800 ఎకరాల్లో విస్తరించిందన్నారు. చెరువు 2014-19 టీడీపీ హయాంలో అభివృద్ధి చేశారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో రైతుల వద్ద నుండి 300 రూపాయలు వసూలు చేసి ఒక్క పని కూడా చేయలేదని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఒక్క పైసా నిధులు కేటాయించలేదన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చెరువులో అడుగు నుండి 2 అడుగులు మట్టి తోలుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. దాని ప్రకారం రైతులు, గ్రామస్తులు మట్టి తోలుకుంటుంటే ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ నాయకులు రెచ్చగొట్టి కావాలని తెలుగుదేశం పార్టీపై బురద జల్లుతున్నారన్నారు. రైతుల నుండి ₹1 వసూలు చేయకుండా ప్రభుత్వ నిధులతో చెరువు, రోడ్లు చుట్టూ పటిష్టంగా చెరువు లోపల తూముల ఏర్పాటుకు నిధులు కేటాయించారని, అలాగే వర్షం నీరు చెరువు నుండి బయటకు వెళ్లకుండా 10 లక్షల రూపాయలతో రివిట్మెంట్ ఏర్పాటు చేశారన్నారు. ఇంతేకాకుండా గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గ్రామ అభివృద్ధికి ఇంకా మంచి సలహాలు, సూచనలు ఇస్తే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని హితవు పలికారు. వాన్పిక్ భూముల బ్రోకరేజ్ చేయడం, తిరుపతి శ్రీవారికి దొంగ బియ్యం అమ్ముకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి పోలయ్య, రైతులు దగ్గుబాటి రామారావు, నాంచారయ్య, హరిబాబు, పార్టీ నాయకులు గేనం సుబ్బారావు, సూరగుంట సురేష్, ఎం శ్యాంబాబు, ఎం జయరాం, హరిశ్చంద్రారెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఒక రైతుగా ప్లస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ రైతుల కోసం మేము చేసిన పనుల గురించి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరందరూ రావటం, మా రైతులందరూ రావటం జరిగింది. ఇంతవరకు ఈ 20 సంవత్సరాల నుంచి ఆ నీళ్ళు ఆపిన వాళ్ళు లేరు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పని చేసిందంటే అసలు ఈ చెరువుకి మురుగునీళ్ళు రాకుండా అడ్డుకట్టడం అయింది. తర్వాత రైతులు నడవడానికి వీలు లేకపోతే దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శాబాయి చెరువు, చక్ర చెరువు అయితే వినాయక చెరువు, తాళ చెరువు చెట్లు తీయడం జరిగింది. తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో దాదాపు ఒక 8 తూములు డ్యామేజ్ అయిపోయాయి. మేము వచ్చిన తర్వాత మాకు కొత్తగా రావటం, వాటి షట్టర్లు అని చేయటం కష్టమైతే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తూములన్నీ బస్తాలు వేపించడం అలా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు 2002వ సంవత్సరం వచ్చేళ్ళకి ఏ అయితే డ్యామేజ్ అయినాయో అవి మొత్తం కూడా రీప్లేస్మెంట్ చేసాం. కొన్ని లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 40 లక్షల రూపాయలు మేము స్వయంగా ఏ రైతు దగ్గర కూడా రూపాయి వసూలు చేయలేదు. డిపార్ట్మెంట్ కూడా ₹1 మాకు ఇవ్వలేదు. ఈరోజు వరకు కూడా రైతుల కోసం చేసాం. మా పనితనం చూసి అధికారులు ప్లస్ ఎమ్మెల్యే గారు 60 లక్షలు శాంక్షన్ చేశారు ఈ సంవత్సరం చెరువుకి. ఈ 60 లక్షలు ఈ చెరువుకి గుండికాయ ఏంటంటే మాకు అగ్రహారం నుంచి సప్లై ఛానల్ ఉంది, బేబిరెడ్డి కాలనీ. అక్కడ రెగ్యులేటర్ పెట్టామన్నమాట. గతంలో అంటే అది పడిపోయింది. ఎప్పుడు 70-80 సంవత్సరాలు కట్టిన రెగ్యులేటర్ పడిపోయింది. అలాంటి రెగ్యులేటర్ ఏంటంటే మనకి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ తీసుకొని ఫ్లడ్ వాటర్ని కట్ చేస్తే చెరువుకి కానీ మా గ్రామానికి కూడా ఇబ్బంది ఉండదు. అలాంటి మెయిన్ వర్క్ అల్లూరికి గుండికాయ, రైతుకు కానీ కొత్తపట్నం మండలం రైతులందరికీ కూడా గుండికాయ అనమాట వర్క్. అలాంటి దానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి తూములు ఉంటే దానికి ఒక 10 లక్షల రూపాయలు. ఇకపోతే మాకు రోడ్డు వసతి లేదు. అల్లూరు నుంచి మా చెరువు ఆయకట్టు దాదాపు 8 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అల్లూరు నుంచి వాసేపల్లి ఒకటి దాకా చెరువు మాది. దానికి రోడ్డు 10 లక్షలు పెట్టి శాంక్షన్ అయిపోయింది. ఇంత అభివృద్ధి చేసినా కూడా ఇక్కడ మేము దీని తవ్వకం ఏంటంటే 2025 మే నెలలో జీవో వచ్చిందనమాట 203. ఆ జీవో ప్రకారంగా దీన్ని తవ్వకం మొదలుపెట్టాం. ఆ జీవో ఏంటంటే ఇలాగ జలహారతి జలధార కార్యక్రమంలో ఆ జీవోను ఉపయోగించుకొని ఏ రైతు అయినా కూడా ₹1 ఖర్చు లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతోటి ప్రభుత్వానికి కానీ మా ఇక్కడ ఉన్న రైతులకు నాయకులకు ఎలాంటి ఖర్చు లేకుండా రైతులే సొంత ఖర్చులతోటి మట్టి బయటకు తోలుకునే జీవో అనమాట అది. దాని ప్రకారంగా గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా ఎంతలో దోవాలా ఎంతలో ఆ ప్రకారంగా ఈ వర్క్ చేయడం జరిగింది. దీని మీద అనవసరంగా వైసీపీ వాళ్ళు వచ్చి ఏదో చేసామని రైతుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నేను అంటాం ఏంటంటే అక్కడికి వచ్చి మాట్లాడే రైతులే. మేము చేసిన తప్పు పని అయితే పిలవటం, మాట్లాడటం ఊళ్ళో జరగాల. రైతుల్ని మభ్య పెట్టి రైతులను భయపెట్టడం ఎంతవరకు న్యాయం? ఇకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కూడా ఏంటంటే రాజకీయమే కానీ రైతుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు గతంలో అనేక విధాలుగా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. మనం ఈ రోజు వరకు కూడా చేయలే. సొంత ఖర్చులు పెట్టి మనం చేయటం జరిగింది.
దానికోసం మా రైతులకి మేము చేసిన పనులు ఏదైనా చెప్పడానికి కోసం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి లోకల్గా ఉన్నటువంటి ఎంపీపీ కానీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ లోకల్గా ఉన్నటువంటి ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు ఈ చెరువులోకి వచ్చి ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుందన్నట్టుగా హడావుడి సృష్టించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మట్టి బయటికి ఏ విధంగా వెళ్తుందనేది అందరూ చూస్తున్నటువంటి విషయం. 2.5 అడుగు లోతు పెట్టి ఈ మట్టిని కుప్పల్లో ఉన్నటువంటి రైతులు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని 6 అడుగులు 9 అడుగులు 10 అడుగులు లోతు ఉందని ప్రచారం బయటకు పెట్టి జనాన్ని రెచ్చగొట్టడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళ హయాంలో 10 నుంచి 15 అడుగుల లోతు మట్టి తవ్వి అక్కడి నుంచి బయటికి పంపించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈరోజు ఇక్కడ ఈ మట్టి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఈ చెరువు రిపేర్కి అన్నిటికీ వాళ్ళు సహకరిస్తున్నారు. మీ హయాంలో ఇక్కడ నుంచి తీసుకెళ్లిన మట్టి దాని తాలూకా వచ్చినటువంటి డబ్బుల్ని మీరేం చేశారు? ఈ చెరువుకి ఏమైనా ఉపయోగించారా? ₹1 కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ పాదర్త చెరువు నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి గౌండపాలెంలో మట్టి తోలటం జరిగింది. కనీసం అక్కడ కూడా ఒక్క పార మట్టి ఆ చెరువుకు సంబంధించినటువంటి పని, ఒక్క పైసా పని కూడా చేయలే. అక్కడ మీ కమిట్మెంట్ ఏంది? మీరేం చేసినటువంటి అక్కడ ఏం చేశారు? ఇక్కడ జరుగుతున్నది ఏంది, అక్కడ జరుగుతుంది ఏంది? మీ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోకుండా రైతులను పక్కదారి పట్టియటం ఇది కరెక్ట్ కాదని వైసీపీ నాయకులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ప్రతి మాగాణి రైతుల దగ్గర నుంచి మీరు ఏం వసూలు చేసింది, ఏం పని చేయాలని వసూలు చేసింది అన్నీ రైతులందరికీ తెలిసిన విషయమే. ఇది మీరేదో మాట్లాడి రైతులను పక్కదారి పట్టించొద్దు. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు సహకరించండి. మీ విధానమే కరెక్ట్ కాదని మేము తెలియజేస్తాం. గత 2 రోజులుగా ఒక పద్ధతి ప్రకారంగా మట్టి తవ్వుతూ ఉంటే అడుగున్నర లోపులోనే దాదాపు 2 అడుగుల లోపలనే జరుగుతుంది. మట్టి తవ్వక ఒక మట్టు పెట్టి వైనంగా తీస్తున్న సందర్భంలో దీన్ని లోకల్ రాజకీయ పార్టీలు దీని రాజకీయ రంగు బులివి వేరే విధంగా ప్రచారం చేయటానికి పూనుకొని అబద్ధాలు అసత్య ప్రచారానికి చేస్తున్నారు. కాబట్టి మేము మళ్ళీ కౌంటర్ ఇచ్చే భావంతో పెట్టాల్సి వచ్చిందే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. మీరు వచ్చి చూసుకొని రైతులు పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టి రైతులు వచ్చాడు చూసుకొని నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు దీనివల్ల లాసు అంటే మీరు చెప్పినట్టే అందరం కూర్చొని ఊరు రైతులు కాబట్టి న్యాయం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాజకీయ కక్షలు మాత్రం ప్రేరేపించే జనాన్ని రెచ్చగొట్టద్దని మనవి చేసుకుంటున్నాం. ఇంకొకటి, క్రితంలో వాళ్ళు దవ్విన కుంటలు చూడండి, ఇప్పుడు దవ్వుతున్న కుంటలు చూడండి. క్రితంలో చెరువులు రిపేరు ఎవరు చేశారు? ఈ తోవులు రిపేర్ కానీ, కట్టల రిపేర్ కానీ, జంగిల్ క్లీనింగ్ కానీ, రైతులకు అనుసంధానంగా ఉండే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒక శిష్ట ప్రకారంగా చేస్తాడు. వర్షాలు పడే ముందు గుర్రపటెక్క కానీ, చెరువుల్లో కానీ అన్ని రకాల పూడికలు తీసి చెరువులను కాపాడమని నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టి ఆ పెత్తనం వాళ్ళకు అప్పచెప్పి రాజకీయాలకు అతీతంగా రైతులను కలుపుకొని చేయమని మాకు ఆదేశాలు ఉంటాయి. ఆ ఆదేశాల ప్రకారమే చేస్తావే తప్ప వ్యక్తిగత ఎజెండాలు ఉండవేడ. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసంగా ఆయన పడే తపనలో మేము కూడా ఎంతో కొంత కృషి చేయాలనే భాగంతో ఏర్పాటు చేసిన పద్ధతే తప్ప ఇది స్వప్రయోజనాలు ఏం లేదు. ఇది ఊరికాడ డబ్బులు తీసుకొని అమ్ముకున్న మట్టి కాదు. ఈ చెరువును మళ్ళీ రిపేర్ చేసేట్టు వాళ్ళే, తూములు వాళ్ళే రిపేర్ చేసేట్టు, కట్టల మీద జంగిల్ క్లీనింగ్ చేసేట్టు, చెరువు మొత్తాన్ని శుభ్రం చేసి మాకు ఇచ్చేట్టు, మీరు మట్టి కూడా మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోవడానికి లేదు. మా రైతులకి అనుసంధానంగా మేము చెప్పినట్టే తవ్వాలనే ఉద్దేశంతో చెప్పిన పద్ధతే కానీ రాజకీయ ప్రయోజనాలు ఏం కాదు. క్రితంలో వీళ్ళు మేము చెరువు రిపేర్ చేస్తాము, తూవులు రిపేర్ చేస్తామని ఎకరానికి ₹300 డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఏమైంది లేదు, 5 పైసలు పని చేయలేదు ఈ చెరువులో. మేము అట్ట చెయ్యం. మీరు ఇట్ట అన్నారని మీరేం బాధ పెట్టుకోవద్దు. మీరు అన్నారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. క్రితంలో డబ్బులు వసూలు చేసిన మాట నిజం. ఆ డబ్బులు ఏం చేశారు? ఈ చెరువుని ఏమి రిపేర్ చేశారు? నల్లాగు కాలువ రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీయే, ఊళ్ళో చెరువులు రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీయే, గ్రామంలో పంట చెరువులు రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదన్నా డెవలప్ అయిందే తప్ప మీరు ఏమీ చెయ్యలేదు.
దయచేసి దీన్ని రాజకీయం చేసి రైతుల్ని రెచ్చగొట్టి తగాదాలు పెట్టద్దు. మీరు కూడా పెద్దవాళ్ళు వచ్చి చూసి మీకు ఏదైనా లాసుగా ఉందంటే అట్ట కాదు ఇట్టని కూర్చోబెట్టి ఏదైనా తప్పుంటే సరిచేద్దాం. ఈ గతంలో ఈ చెరువులో 2014 ముందు మన ఒంగోలు బైపాసు, తూర్పు బైపాసు, కొత్త బైపాస్ వేసేటప్పుడు వాళ్ళ హయాంలోనే మన అప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో ఆ మట్టి తీయటం జరిగింది. వాళ్ళు ఆ రోజు తీసేటప్పుడు నామ్స్ సరిగా లేకుండా ఒక్కోటి 4 అడుగులు 5 అడుగులు తీసిన గుంటలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. దాని తాలూకా ఏదో లబ్ధి ఏదో వాళ్ళు పొందారు. సరే అవి దేనికన్నా చెరువు కన్నా ఏమన్నా ఉపయోగించారా అంటే పైసా కూడా చెరువుకు ఉపయోగించిన దాఖలాలు లేవు. తర్వాత 2014లో మాకు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొన్ని నిధులు ఇచ్చి మాకు చెరువు డెవలప్మెంట్కి ఉపయోగించడానికి తూములై బాగు చేయించడం కానీ, ₹1,00,000 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి మొత్తం శాబాయి, చక్రాయి, వినాయక చెరువులన్నింటినీ డెవలప్ చేసేదానికి, తూములన్నీ బాగు చేసేదానికి ₹1 కోటి శాంక్షన్ చేయించి పెట్టించాం. తర్వాత మేము చెట్టు మీరు కింద నీరు చెట్టు కింద కార్యక్రమంలో కూడా మాకు మట్టి తీసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ నామ్స్ ప్రకారమే మేము ఎంతవరకు ఇవ్వాలో ఒక 2 అడుగులు 2.5 అడుగులోనే అలానే తీసాము తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము ఎప్పుడు చేయలేదు. ఇక్కడ మాకు ఈ చెరువులు సంబంధించి మాకు ఎస్టీ కాలనీలు ఉన్నాయి. ఆర్ఆర్ కాలనీ అని ఇంకొకటి యానాదులు ఉన్నారు. వాళ్ళ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళ సంఘానికి ఇచ్చారు ఈ చెరువుని చేపలు పట్టుకోవడానికి. వాళ్ళ టైంలో వాళ్ళకేదో డబ్బులు కాసిన ఇచ్చేసి వేరే అతన్ని గుత్తేదారిని పిలిచి వాళ్ళకు ఒక ₹3 లక్షల డబ్బులు ఇచ్చి వాళ్ళు 10 లక్షలు ఆ గుత్తేదారి ఇస్తే ₹7 లక్షల వీళ్ళు తీసుకున్నారనమాట లాస్ట్ గవర్నమెంట్లో. కానీ అసలు అవి చెరువుకు ఉపయోగించలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము చేసి ఇప్పుడు ఏదో మట్టి తోలుకుంటున్నారని నామ్స్ ప్రకారం మేము ఒక 2 అడుగుల లోతు తీస్తున్నా కూడా దాన్ని వచ్చి మొన్న ఏదో వాళ్ళు వచ్చి మనకి ఇన్ఛార్జిగా ఉన్న రవికుమారు, ఇంకేదో మాకు ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు వీళ్ళందరూ వచ్చి గందరగోళం చేసి ఒక మీడియాలన్నీ తీసుకొచ్చి సృష్టించారు. అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలంతే.